హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటక్క ఈరోజు మళ్ళీ బుక్స్తో వచ్చేసామని అంటారా? ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. ఇంకనైనా చదవకపోతే ఎలాగానని బుక్స్ అయితే తీసుకున్నాను. నేను అన్ని బుక్స్ తీసుకున్నాను. నా దగ్గర బిఎడ్ అది సైకాలజీ టెక్స్ట్ బుక్ లేదన్నమాట. ఇంకా నేను ఇంగ్లీష్ ఉండేది, అది ఎక్కడో పోయింది, కనిపించలేదు. ఇంకేం చేస్తాం, మళ్ళీ టెక్స్ట్ బుక్ కొనుక్కున్నాను. ఇది చూడండి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ. ఇది తీసుకున్నాను. ఓల్డ్ బుక్ అడిగాను కానీ, అంటే నేను చదివినప్పుడు, అంటే నేను 11, 12 ఆ టైంలో చదివాను. సో అప్పటిది ఏమన్నా ఉందా అని సంతానానికి వెళ్ళి అడిగాను, బుక్ షాప్లో అడిగాను, ఎక్కడా లేవు. సో న్యూ వన్ ఉంది అని చెప్పారు. ఇదన్నమాట. నేను బిడ్ బ్యాంక్ కూడా చూపించాను కదండి మీకు, ప్రీవియస్ నా వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. ఇది వచ్చి టెక్స్ట్ బుక్ అనమాట. దీని వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. అలాగే నా దగ్గర ఇంటర్ వచ్చేసి ఓల్డ్ బుక్సే ఉన్నాయి. సెకండ్ ఇయర్ 2A 2B. ఫస్ట్ ఇయర్ ఎక్కడ అడిగినా నాకు దొరకలేదు. అందుకే ఏం చేశానంటే మళ్ళీ కొత్తవి తీసుకున్నాను. ఇవి కూడా 2023లో ప్రింట్ అయినవే. సో 1A తీసుకున్నాను, అలాగే 1B తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ బుక్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. వ్యూ ఇలా ఉందండి. ఫస్ట్ బిఎడ్ శిశు వికాస దృక్పథాలు. సో లోపలైతే ఇలా ఉంది చూడండి. ఫస్ట్ ఎడిషన్ 2022 అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువే అండి, 75కి వచ్చేసింది. ఇంకా లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో టాపిక్స్ ఇక్కడే ఉన్నాయి. మానవ వికాసోపగమాలు, వికాస సిద్ధాంతాలు, బాల్య దశలో సాంఘీకరణ, కౌమార దశ, వైయక్తిక భేదాలు. ఇది ఒక్కటే ఉన్నాయి, ఈ 5 ఉన్నాయి, అంతేనా? సో బుక్ అయితే ఇలా ఉంది. పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, వికాస సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, పూర్వ యవనారంభ దశ, యవనారంభ దశ, ఉత్తర యవనారంభ దశ, కౌమార దశ. సో దశలు, దశ లక్షణాలు. హాయ్ అండి, ఎలా చదువుతున్నారైతే మీరంతా? నేనైతే చాలా రోజులకై మళ్ళీ ఇప్పుడు తీసాను అనమాట. ఎందుకు అనంటే చదవాలి, తప్పదు. కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి త్వరలో నోటిఫికేషన్స్ అనేవి ఇస్తుంది. సో మనం ముఖ్యంగా నేను హౌస్ వైఫ్స్కి చెప్పాలి అనుకున్నది ఏంటి అని అంటే, మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ చదవాలండి. ప్లీజ్ దయచేసి చదువుదాము. నన్ను నేను కూడా మోటివేషన్ చేసుకొని వీడియోస్ అని పెట్టాను. ఎందుకు అనంటే నా మాటల ద్వారా అందరూ కాకపోయినా ఎవరో కొందరైనా ఉంటారు కదండి. సో వాళ్ళకి నా మాటలు మోటివేటెడ్గా అనిపిస్తాయి అని నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ నేనైతే చదవాలని ట్రై చేస్తున్నాను కానీ టైం అయితే నాకు అస్సలు దొరకడం లేదు. చిన్న బేబీ ఉంటే ఎవరికైనా అంతే, 1 ఇయర్ బేబీ ఉంటే ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోతే ఇంకా తప్పదండి. ఇంకా పిల్లలకు కూడా స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ చదువుకుందాం. మళ్ళీ ఎప్పుడు వేస్తారో నాకైతే తెలీదు నోటిఫికేషన్ అనేది. కాబట్టి మనం ఇదే మనకి వచ్చిన చివరి అవకాశం అన్నట్టు చదువుకుందాం. మీరు కూడా బాగా చదువుకోండి. నేను హౌస్ వైఫ్స్కి చెప్పేది ఒకటే, ఒక 1 or 2 hours అన్నా చదువుకుందామండి. మనకి చాలా పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి. మనకెవరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరండి. అటు మన ఇన్లా సైడ్ నుంచి కానీ, ఇటు మన పేరెంట్స్ నుంచి కానీ సపోర్ట్, మన పేరెంట్స్ నుంచి కొంచెమన్నా ఉంటుందేమో కానీ మన ఇన్లా సైడ్ నుంచి కొంచెం ఉన్నా కానీ అది మనకి సరిపోదన్నమాట. ఎందుకంటే మనకి చిన్న పిల్లలు అంటే 1 ఇయర్ బేబీ అనుకోండి, తను మన మీద డిపెండెంట్ అయి ఉంటుంది కాబట్టి ఫీడింగ్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇంకా బేబీకి అన్నీ చూసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం బయటికి వెళ్ళి చదవలేము.
కోచింగ్కి వెళ్ళలేము. అలా అని ఇంట్లో మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా అంటే అది కూడా ఉండరు. మనమే మన పిల్లల్ని చూసుకోవాలి. ఎందుకంటే మనకంటే కూడా వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే నేను కోచింగ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. కానీ నాకు సపోర్ట్ సిస్టమ్ లేదు కాబట్టి నేను ఇంట్లోనే చదవాలి అని అనుకుంటున్నాను. అందుకే ఈ రోజు నుంచి ప్రిపేర్ అవుదాము అంటే సీరియస్గా ప్రిపేర్ అవుదాము అని మాత్రం డిసైడ్ అయ్యాను. టైం తీసుకొనైనా నేను ఎందుకనంటే ఈ యొక్క మళ్ళీ ఆల్రెడీ మనకైతే నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా, టెట్ అనేది ఉంటుందా ఉండదా, ఎన్నో క్వశ్చన్స్ అనమాట. అవన్నీ ఎందుకు, ఫస్ట్ నేను నా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత సంగతి తర్వాత అని నేనైతే టెక్స్ట్ బుక్స్ అన్నీ కొనిపెట్టుకున్నాను. మీరు ఎలా చదువుతున్నారు? టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయా? నాకైతే అందరూ ఇంటర్కి ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అని అడిగారు. నేను ఎందుకు అనంటే ఇంటర్వ్యూ నుంచి కూడా 50% ఇంటర్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఇంకొక రిమైనింగ్ 50% స్కూల్ బుక్స్ నుంచి ఇస్తున్నారు. అందుకే ఫస్ట్ ఇంటర్ అనేది కొంచెం హార్డ్ అనుకుంటే హార్డే, కొంచెం హార్డ్ సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ ఇంటర్వ్యూ సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత స్కూల్ సిలబస్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ స్కూల్ సిలబస్ అనేది ఒకసారి టచ్ చేస్తున్నాను కాబట్టి అంత కష్టం ఏమీ కాదు అని నేను అనుకుంటున్నాను. అందుకే ఇప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. మీరందరూ ఎలా చదువుతున్నారు? మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది? మీరు ఇంటర్ సిలబస్ కంప్లీట్ చేశారా లేదా స్టార్ట్ చేశారా లేదా, అసలు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారా లేదా అది కూడా చెప్పండి. ఇంకా మెథడాలజీ ఉంది, సైకాలజీ, మెథడాలజీ, ఇంకేమున్నాయి, ఇంకా కరెంట్ అఫైర్స్కి మనం ఎలాగో పేపర్ చదివేస్తాము. జీకేకి స్టాండర్డ్ జీకే అవి అంటే మనం కరెంట్ అఫైర్స్ జీకే చాలా ఎక్కువ కాబట్టి దాన్ని లైట్గా టచ్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నేను ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు కూడా మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే తప్పకుండా అమ్మాయిలు ప్రిపేర్ అవ్వండి, జాబ్ తెచ్చుకోండి. ఎందుకంటే పెళ్ళికి ముందే జాబ్ తెచ్చుకోండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక సిస్టర్గా పెళ్ళికి ముందే జాబ్ తెచ్చుకోండి. అమ్మాయిలు స్పెషల్గా నేను అమ్మాయిలకే చెప్తున్నాను. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత మనం జాబ్ కోసం ట్రై చేయాలి అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టే మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను. జాబ్ తెచ్చుకున్న తర్వాతే మ్యారేజ్ చేసుకోండి. ఇంకా అబ్బాయిల విషయానికి వస్తే వాళ్ళకి జాబ్ వస్తేనే కానీ మ్యారేజ్ చేసుకోరు, అది తెలిసిన విషయమే. కాబట్టి నేను నా సిస్టర్స్కి చెప్పేది ఒకటే, ప్లీజ్ బాగా చదువుకుందామండి. మనకి నోటిఫికేషన్స్ వచ్చే టైం కాబట్టి కొంచెం మన పిల్లల్ని మన పేరెంట్స్ దగ్గర లేదా మన ఇన్లాస్ దగ్గర పెట్టి చదువుకునేదానికి ట్రై చేస్తాము. ఇంకా ఎవరి సపోర్ట్ సిస్టమ్ లేని వాళ్ళకి ఇంకా మార్నింగ్ అవర్స్, నైట్ పిల్లలు పడుకున్నప్పుడు కానీ, మధ్యాహ్నం పిల్లలు పడుకున్నప్పుడు కానీ చదవండి. ఇదే నేను ఇచ్చే సజెషన్ అండి. ఆల్ ద బెస్ట్. మీ అందరికి కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎవరైనా ప్రిపరేషన్ స్టాప్ చేస్తుంటే దయచేసి ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.